హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రొయ్యల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక గిన్నెలో రొయ్యలు తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ రొయ్యల్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్నన్నిటిని వంపేసుకోవాలి. తర్వాత ఈ రొయ్యల వెనకాల ఒక బ్లాక్ కలర్లో మనకు ఒక లైన్ లాగా కనిపిస్తుంది, దాన్ని తీసేయాలి. దాన్ని తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలాగే వండుకుంటే మనకి కర్రీ అంతా కొంచెం ఇసుక తగులుతున్నట్లుగా అనిపిస్తుంది, అందుకే అది క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇలా ఉంటుంది వెనకాల. ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు అన్నీ క్లీన్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కళాయి వేడెక్కాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఈ రొయ్యల్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.